హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తున్నాను. ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని కన్నీళ్ళమయమైన జీవితాన్ని కడతీర్చుకుందామని కడల వైపు నడక సాగించింది. అలా సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వారిని చూసింది. చదువు సంధ్య లేని అమాయకుల కాయకష్టం చేసుకుని ఎక్స్క్యూజ్ మీ చదువు సంధ్య లేని అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను అనే ఒక ఆలోచనతో ఆమెలో ఆశాదీపం వెలిగించింది. అప్పటి నుంచి బఠానీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలుపెట్టింది. మొదటి రోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో, పట్టుదలతో, విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో 5, 50, కొన్ని నెలల తర్వాత ఆదాయం 100 రూపాయలకు చేరింది. కొన్నాళ్లకు సూక్ష్మ రుణాలను తీసుకొని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరికొన్ని సంవత్సరాలకు హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచులు నెలకొల్పగలిగింది. ప్రస్తుతం సందీప్ చైనా రెస్టారెంట్స్ అనే సంస్థకు అధిపతిగా. ఆమె సంపాదన నెలకు అక్షరాల 50 లక్షలు. 1982లో కేవలం 50 పైసలకు మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు 50 లక్షలకు చేర్చిన ఆమె విషాద గాథను ప్రత్యక్ష సాక్షి చెన్నై మెరీనా బీచ్. 2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త సంస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు పెట్రి శ్రియా నారాయణ్. తినడానికి తిండి లేని నిర్భాగ్య స్థితి నుండి, చనిపోవడానికి సిద్ధమైపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవిత గాథలే కదా మనకు మనస్ఫూర్తి. సో ఇన్స్పిరేషనల్ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.